అత్తయ్య గారి బాధ చూడలేకపోతున్నాను. ఆ రూపారానికి ఇంకా జ్వరం తగ్గలేదు. ఎవరు చూడకుండా నేను వెళ్ళి తాతయ్య గారి దగ్గర పాట పాడిస్తే కన్నయ్య, ద్వితీయ విఘ్నం జరిగితే మ్యూజిక్ థెరపీ వల్ల ప్రయోజనం ఉండదని అత్తయ్య గారు చాలా బాధపడుతున్నారు. జరగనివ్వను, ద్వితీయ విఘ్నం జరగనివ్వను. నేను పాడతాను. ద్వితీయ విఘ్నం జరగకుండా నేను పాడతాను. రేపు ఉదయం అత్తయ్య గారితో రూపారానికి జ్వరం తగ్గింది, వచ్చి పాడింది, ద్వితీయ విఘ్నం జరగలేదు అని చెప్తాను. అత్తయ్య గారి మనసు కుదుట పడుతుంది. అత్తయ్య గారి బాధ తగ్గించడం కోసం నేను అలా అబద్ధం చెప్పక తప్పదు. దయచేసి నన్ను క్షమించు కన్నయ్య. ఏంటి రాత్రంతా నిద్ర పట్టట్లేదు? మనసంతా ఏదో ఆందోళనగా ఉంది. కొంపదీసి అక్కడ మ్యూజిక్ థెరపీ జరుగుంటుందా? తాతయ్య స్పృహలోకి వచ్చుంటాడా? గురువమ్మకి ఫోన్ చేసి కనుక్కుందాం. మీరు కాల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడింది. మీరు కాల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది? అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోవాలి. అరుణ్కి ఎలా చెప్పాలి? తాతయ్య గారిని చూడకుండా ఉండలేకపోతున్నాను. ఆయనే గుర్తొస్తున్నారని సెంటిమెంట్తో కొడతాను. అత్తయ్య గారికి ఆ బాధని తగ్గించడం కోసమే తాతయ్య గారిని బ్రతికించమని నిన్ను అంతలా వేడుకున్నాను. తాతయ్య గారి ప్రాణాలు కాపాడడం కోసం అవసరమైతే నా ప్రాణాలు అడ్డు వేయడానికి కూడా నేను సిద్ధపడ్డాను. అందుకే రూపారాణి జ్వరం వల్ల రాలేకపోతే మ్యూజిక్ థెరపీ నేనే చేయాలని నిర్ణయించుకున్నాను. నేను పాట పాడడం చూస్తే అత్తయ్య గారికి కోపం వస్తుందని నాకు కూడా తెలుసు. అత్తయ్య గారికి కోపం రావడం వల్ల ఏం జరుగుతుందో కూడా నాకు తెలుసు. ఏం జరిగినా పర్వాలేదనుకున్నాను.
నా జీవితం ఏమైపోయినా పర్వాలేదనుకున్నాను. పాట పాడి తాతగారిని స్పృహలోకి తీసుకురావడం నా బాధ్యత అనుకున్నాను. నాకు నీ ఆశీస్సులున్నాయి కాబట్టి నా బాధ్యతలు నేను పూర్తి చేయగలిగాను. అబద్ధం చెప్పేవాళ్ళన్నా మోసం చేసేవాళ్ళన్నా అత్తయ్య గారికి ఇష్టం ఉండదు. ఇంతకాలం పాటలు పాడడం నాకు రాదు అని చెప్పి అత్తయ్య గారికి అబద్ధం చెప్పాను. ఆవిడకు తెలియకుండా పాటలు పాడుతూ అత్తయ్య గారిని మోసం చేశాను. నిన్ను నేను క్షమించడం కాదమ్మా, నువ్వు చేసిన దానికి నిజానికి నేనే నీకు చేతులెత్తి దండం పెట్టాలి. అత్తయ్య గారు, అవునమ్మా, చేతులెత్తి దండం పెట్టాలి. కాని నాకంటే చిన్నదానివవటం వల్ల ఆ పని చేయలేకపోతున్నాను. నీ పరిస్థితి ఏంటో, నువ్వు ఏ పరిస్థితుల్లో పాటలు పాడుతున్నావో మీ మామయ్య గారు అఖిల్ మొత్తం నాకు చెప్పారు. అది విన్నాక నా కోడలు ఎంత గొప్పదో నాకు అర్థమైందమ్మా. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇంత గొప్ప కోడలు రాదు అని కూడా నాకు అర్థమైంది. ఏంటి అందరు అదోలా ఉన్నారు? రాంగ్ టైంలో ఎంట్రీ ఇచ్చానా ఏంటి? ఏదైతే నేనులే, ఇప్పుడు ఊరు వెళ్ళిపోతున్నాగా, ప్రాబ్లం లేదు. వదినా, మా ఊరు నుంచి నాకు ఫోన్ వచ్చింది. మా పొలం గట్ట విషయంలో ఏదో గొడవ జరుగుతుందట. మా రైతు ఫోన్ చేశాడు. అందుకని మేము అర్జెంటుగా బయలుదేరి ఊరు వెళ్తున్నాం. వస్తాం వదినా, వస్తాం అన్నయ్య గారు. పదమ్మా. ఆగు ఆగు ఆగు. ఏంటి అంత హడావిడిగా వెళ్ళిపోతున్నావు? ఇప్పుడు అంత అర్జెంటుగా వెళ్లడం అవసరమా? అవునదినా, వెళ్ళాలి. వెళ్ళకపోతే నీ జాతకం బయటపడుతుందని భయమా? జాతకం ఏంటి? బయటపడ్డమేంటి? ఏంటా? అఖిల్ జాతకాన్ని ఇలా మార్చివేయించింది నువ్వే కదా?
నేనా? నేనెందుకు అలా చేస్తాను వదినా? ఎందుకా? శ్యామ జీవితాన్ని నాశనం చేయడానికి. ఈవిడ బాత్రూమ్ లో గీజర్ కి రాంగ్ కనెక్షన్ ఇచ్చి అఖిల్ కి షాక్ కొట్టేలా చేసింది. అబద్ధం, ఇది పచ్చి అబద్ధం. నిజం, పచ్చి నిజం. కావాలంటే సాక్ష్యం చూపిస్తాను. చూడండి అత్తయ్య. ఐశ్వర్య, ఇంత మోసం చేస్తావా? నిజం బయటపడేసరికి నువ్వు దొరలా మారిపోయి నన్ను దొంగం చేస్తావా? వదలను, నిన్నొదలను. ఇంతకింత అనుభవించేలా చేస్తాను. మమ్మీ, గతంలో ఐశ్వర్య నీతో చాలా సార్లు ఫోన్ లో మాట్లాడింది కదా, ఆ రికార్డింగ్స్ అన్ని ఉన్నాయిగా? ఉన్నాయి. ఆ రికార్డింగ్స్ అన్ని భద్రంగా ఉన్నాయి. అయితే ఆ రికార్డింగ్స్ అన్ని బయట పెడదాం. ఐశ్వర్య నిజస్వరూపం బయటపడుతుంది కదా. ఇప్పుడు గనక మనం దాని నిజస్వరూపాన్ని బయటపడేలా చేస్తే అది నీ పెళ్లి జరగకుండా ఏదో అడ్డుపుల్ల వేస్తుంది. వసంత వాళ్లలాగా ఐశ్వర్య క్షమించే రకం కాదు, పగబట్టి తీర్చుకునే రకం. అందుకే ప్రస్తుతం మనం సైలెంట్ గా ఉందాం. ఏదో రకంగా నీ పెళ్లి జరిగేలా చూద్దాం. నీ పెళ్లి జరిగిన తర్వాత అప్పుడు ఐశ్వర్య సంగతి తేలుతాం. అది అనుకున్న వెంటనే ఇచ్చే గిఫ్ట్ కాదు. మరి అనుకున్న తర్వాత ఎన్ని రోజులకి ఇచ్చే గిఫ్ట్? అనుకున్న తర్వాత 9 నెలలకి ఇచ్చే గిఫ్ట్. అంటే ఈ బర్త్డేకి ప్లాన్ చేసుకుంటే వచ్చే బర్త్డేకి రెడీ అయ్యే గిఫ్ట్ అన్నమాట. అవును. అయితే ప్లాన్ చేద్దాం. అలా ప్లాన్ చేయాలన్నా ముహూర్తం కుదరాలి కదా. ఓకే, ముహూర్తం కుదిరాకే ప్లాన్ చేద్దాంలే. బాబునివ్వాలా పాపనివ్వాలా అనేది ఇప్పుడే ఫిక్స్ అయిపోదాం మనం. అది మన చేతిలో లేదు, ఆ కన్నయ్య చేతిలో ఉంది. నెక్స్ట్ ఇయర్ ఇచ్చే గిఫ్ట్ గురించి కన్నయ్య చూసుకుంటాళ్లే కానీ ముందు ఈ బర్త్డేలో అత్తయ్య గారికి ఏం గిఫ్ట్ ఇవ్వాలో అది ఆలోచించండి. డైమండ్ నెక్లెస్ ఇద్దామా? అత్తయ్య గారికి అలాంటి నెక్లెస్లు బోలెడున్నాయి. మరి ఏమిద్దాం? అఖిల్ బాబు, నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి? ఆ గిఫ్ట్ గనక మమ్మీకి ఇచ్చామంటే మమ్మీతో పాటు ఫ్యామిలీ మొత్తం కూడా సర్ప్రైజ్ అయిపోతారు. సార్ పిలిచారంట? కూర్చోండి. పర్లేదు సార్. చెప్పండి సార్. కృష్ణ తులసిని కూడా రమ్మని చెప్పాను, తను వచ్చిన తర్వాత చెప్తాను. అలాగే సార్.
అదిగో వచ్చింది. రామారా కూర్చో. పర్లేదు సార్. కృష్ణ తులసి వచ్చింది కదా సార్, చెప్పండి. నేను సడన్ గా అమెరికా వెళ్లాల్సి వచ్చింది. రేపే వెళ్తున్నాను. 2 నెలల వరకు రావడానికి కుదరదు. సో ఈ 2 నెలలు మన ఎఫ్ఎం స్టేషన్ ని మీరే చూసుకోవాలి. అలాగే సార్, తప్పకుండా. సౌజన్య, నేను అమెరికా నుంచి తిరిగి వచ్చేంత వరకు స్టేషన్ ఇన్ఛార్జిగా నేను నియమిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. నా మీద నమ్మకంతో ఇంత బాధ్యతను నాకు అప్పగిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను నీకు బాధ్యత అప్పగిస్తే సరిపోదు సౌజన్య. నువ్వు బాధ్యతగా ఫీల్ అయ్యి నీ బాధ్యతను నువ్వు బాధ్యతగా నిర్వర్తించాలి. షూర్ సార్. స్టేషన్లో ఎవరి వల్ల ఎలాంటి సమస్యలు వచ్చినా ఆ సమస్యల్ని చక్కగా పరిష్కరించుకుంటూ అందరినీ కలుపుకుపోతూ ఉండాలి. తప్పకుండా సార్, తప్పకుండా మీరు చెప్పినట్టు చేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అమ్మా కృష్ణ తులసి, నీకు కూడా ఒక బాధ్యతను అప్పగిస్తున్నాను. చెప్పండి సార్. మాటా పాట విత్ కృష్ణ తులసి కార్యక్రమం ఇంత సక్సెస్ అయిందంటే దానికి కారణం 100% నువ్వేనమ్మా. ఇలాంటి సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ మరొకటి డిజైన్ చేసి దాని గురించి సౌజన్య వాళ్ళతో కూడా డిస్కస్ చేసి వీలైనంత త్వరగా ఆ ప్రోగ్రామ్ ని ఎయిర్లోకి వెళ్లేలాగా ప్లాన్ చేయాలి నువ్వు. తప్పకుండా సార్, మీరు చెప్పినట్టే మంచి ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇది ప్రోగ్రామ్ డిజైన్ చేయడం కాదు, మీరు అమెరికా నుంచి వచ్చేలోపు దీని ఉద్యోగం ఊడిపోయే ప్రోగ్రామ్ మేం డిజైన్ చేస్తాం. నేను ఒక మాట చెప్తాను, వింటావా? నీ మాట నేనెప్పుడైనా కాదని అన్నానా? లేదు మమ్మీ, కాదని లేదు. అలాగే ఈ విషయంలో కూడా కాదు అనకూడదు. విషయం ఏంటో చెప్పు నాన్నా. శ్యామని ఉద్యోగానికి రిజైన్ చేసేయమని చెప్పేవాటి కదా మమ్మీ. అవును నాన్నా, చెప్పాను. రాజీనామా చేయాల్సి వచ్చినందుకు తను చాలా బాధపడుతుంది మమ్మీ. ఆ విషయం తను నీకు చెప్పిందా? నాకు చెప్పలేదు మమ్మీ. తన బాధని కన్నయ్యకు చెప్పుకుంటూ ఉంటే నేను విన్నాను. నీ మాటకు విలువిచ్చి తను రాజీనామా చేయడానికి సిద్ధపడింది. కానీ ఆ పని బాధపడుతూ చేస్తుంది. తనలా బాధపడుతూ రాజీనామా చేయడం మన పరువు పోకుండా ఉండడం ఎంత ముఖ్యమో శ్యామ సంతోషంగా ఉండడం కూడా నాకు అంతే ముఖ్యం. శ్యామ సంతోషంగా ఉండాలి అంటే తనలా పాట పాడుకుంటూనే ఉండాలి మమ్మీ. అఖిల్ చేతనైంది అఖిల్ చేస్తే నాకు చేతనైంది నేను చేయాలి కదా. మిస్ హైదరాబాద్ గా పేరు తెచ్చుకున్న నేను పెళ్ళయ్యాక ఇంటి కోడలుగా మారి ఇంట్లోనే పడున్నాను. కానీ శ్యామ ఈ ఇంటి కోడలుగా ఉద్యోగానికి వెళ్లి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటుందా? రానివ్వను. దానికి ఆ పేరు ప్రఖ్యాతులు రానివ్వను. దానిని ఉద్యోగానికి వెళ్ళనివ్వను. హలో ఐశ్వర్య. హలో సౌజన్య, బిజీగా ఉన్నావా? లేదు, చెప్పు. నువ్వు బిజీగా ఉన్నా కూడా నేను చెప్పేది వినక తప్పదు. అంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది. ఏంటి అంత ఇంపార్టెంట్ మ్యాటర్? నువ్వు వెంటనే కృష్ణ తులసిని ఉద్యోగంలోంచి తీసేయాలి. కృష్ణ తులసిని ఉద్యోగంలోంచి తీసేయాలా? ఎందుకు? ఎందుకు ఏంటి అనేది తర్వాత చెప్తాను. ముందు దాన్ని ఉద్యోగంలో నుంచి తీసేస్తే కాని నా తలనొప్పి తగ్గదు.
ఆ కృష్ణ తులసి మాకు కూడా ఇక్కడ తలనొప్పిగా తయారైంది. అయితే ఇంకే, దాన్ని వెంటనే ఉద్యోగంలో నుంచి తీసేయ్. ఇద్దరి తలనొప్పులు తక్కువైపోతాయి. ఓకే, అలాగే చేస్తాను. థ్యాంక్ యూ. ఎంతవరకు వచ్చింది పని? అవుతుందమ్మా. కొంత స్టాక్ రెడీ అయిందమ్మా. ప్యాక్ చేసి అలా పక్కన పెట్టాం. మిగతా స్టాక్ కూడా తొందరగా రెడీ చేయి. అలాగేనమ్మా, చేసేస్తాను. ఎవరికి ఏం అనుమానం రాలేదు కదా? లేదమ్మా, రాలేదు. ఆ స్టాక్ సపరేట్ గా ఎందుకు పెడుతున్నామని వర్కర్స్ ఎవరు నిన్ను అడగలేదు కదా? లేదమ్మా, ఎవరు ఏమీ అడగలేదు. మన మేనేజర్ భూషణం గారి విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి రత్తమ్మా. అలాగేనమ్మా. ఆయనకి ఏమాత్రం అనుమానం వచ్చినా, విషయం తెలిసినా అది వెంటనే ఐశ్వర్యక్కకు తెలిసిపోతుంది. ఐశ్వర్యక్కకు విషయం తెలిసిపోయిందంటే మనం చేస్తున్న పని మొత్తం బయటపడిపోతుంది. కాబట్టి వాళ్ల విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగేనమ్మా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను రత్తమ్మా. ఇవాళ రేపో మామయ్య గారికి ఫ్యాక్టరీకి వచ్చే పనుందంట. మనం చేస్తున్న పని పొరపాటును కూడా ఆయన కంటపడకూడదు. అదంతా నేను చూసుకుంటాను కదా, మీరు నిశ్చింతగా ఉండండి. ఓకే. నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పుడు ఇచ్చేయమంటావా? పని మొత్తం అయ్యాక ఇవ్వమంటావా? తొందర ఏముందమ్మా. సరే, నీ ఇష్టం. నేను వెళ్ళొస్తాను, నువ్వు మాత్రం జాగ్రత్త. అలాగేనమ్మా. రత్తమ్మ, స్టాక్ ప్యాకింగ్ అయిపోయిందా? అయిపోయింది. లారీ వచ్చింది. అయితే లోడింగ్ మొదలు పెడదామంటావా? అలాగే. సరే. ఏ రంగా, ఆగు. ఆ బాక్సులు లోడ్ ఎక్కించొద్దు. ఎందుకు? ఎందుకు ఏమిటి అని ప్రశ్నలు వేయొద్దు. ఆ బాక్సులు మాత్రం లారీ ఎక్కించొచ్చు. అలాగే. అటుపక్కనున్న బాక్సులు మాత్రమే తీసుకెళ్లి లారీ ఎక్కించాలి. సరేనా? ఈ బాక్సులు ఎందుకు ఎక్కించకూడదు? అడుగుతుంది నిన్నే. ఈ బాక్సులు ఎందుకు ఎక్కించకూడదు అంటున్నాను. నమస్తే మేడం. ఏంటి మేడం గొడవ? అది మన ఫ్యాక్టరీలోనే తయారైన మసాలే కదా? అవును మేడం. ఆ స్టాక్ ని కూడా మన మార్కెట్లోకి పంపించాలి కదా? అవును మేడం, పంపించాలి. కానీ రత్తమ్మ వాటిని లారీ ఎక్కించొద్దు అంటుంది. ఏంటి రత్తమ్మ, ఎందుకు లారీ ఎక్కించకూడదు అంటున్నావు? ఈ స్టాక్ కూడా మార్కెట్లోకి పంపించాలి కదా, ఎందుకు వద్దంటున్నావు? చెప్పు, కారణం చెప్పు. తెలీదు మేనేజర్ గారు, కారణం నాకు కూడా తెలీదు. శ్యామ మేడం ఈ స్టాక్ ని సపరేట్ గా పెట్టమని చెప్పారు. ఇదే క్వశ్చన్ మన చైర్మన్ గారు నన్ను అడిగారు. డే వైజ్ నీ ప్రోగ్రామ్ రేటింగ్ చూస్తే రోజు రోజుకి నీ రేటింగ్ దారుణంగా పడిపోయింది. బ్లూ ఎఫ్ఎం చరిత్రలోనే ఇంత దారుణమైన రేటింగ్ ఎప్పుడూ చూడలేదని మన చైర్మన్ గారు చాలా సీరియస్ అయ్యారు. అందుకే నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నాం. ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నారా? ఎస్. రేపటి నుంచి నువ్వు ఎఫ్ఎం స్టేషన్ కి రానక్కర్లేదు, ఏ ప్రోగ్రామ్ చేయనక్కర్లేదు. ప్లీజ్ మేడం, దయచేసి నన్ను ఉద్యోగంలో నుంచి తీసేయకండి. నాకు ఒక్క వారం టైం ఇవ్వండి. నెక్స్ట్ వీక్ కి రేటింగ్స్ పెరిగేలా మంచి ప్రోగ్రామ్స్ చేసి ప్రూవ్ చేసుకుంటాను మేడం. ఏంటి ప్రూవ్ చేసుకునేది? ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నావుగా ఆ రేటింగ్స్ తో. అలా అనకండి. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. ఒక్క ఛాన్స్ కాదు కదా, అర ఛాన్స్ కూడా నీకు ఇవ్వొద్దని మన చైర్మన్ గారు చెప్పారు. అవునా? చైర్మన్ గారు చెప్పారా? అయితే నేను ఒకసారి చైర్మన్ గారితో మాట్లాడతాను. నీతో మాట్లాడడం కూడా ఆయనకి ఇష్టం లేదని చెప్పారు. బ్లూ ఎఫ్ఎం పరువు తీసిన నీ మొహం
ఈ జన్మలో చూడను అన్నారు. నీ మీద ఆయనకి పీకల దాకా కోపం వచ్చింది. ఆడపిల్లవి అన్న జాలితో నీకు అద్భుతమైన అవకాశం ఇచ్చారు మన చైర్మన్ గారు. అవకాశమా? ఏంటది? నీకు రిజైన్ చేసే అవకాశం ఇచ్చారు. రిజైన్ చేయమన్నారా? అవును. నిన్ను మేము ఉద్యోగంలో నుంచి తీసేస్తే అది నీ కెరియర్ కి మైనస్ అవుతుంది. మరెక్కడ నీకు ఉద్యోగం రాదు. అదే నీ పర్సనల్ రీజన్స్ తో నువ్వే రిజైన్ చేసి వెళ్లిపోతే నీకు ప్లస్ అవుతుంది. కొన్ని రోజులు పోయాక మరి ఎక్కడైనా నువ్వు ఉద్యోగంలో చేరొచ్చు. అందుకే నీకు పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వకుండా నీ దగ్గర రిజైన్ లెటర్ తీసుకోమని మన చైర్మన్ గారు చెప్పారు. అక్కడ పెడితే మీరు మర్చిపోతారు నాన్నగారు. పంచాంగంలో కాని పనిలో గాని పడితే మీరన్నీ మర్చిపోతారు. ముందు టాబ్లెట్ వేసుకోండి. సరే ఇవ్వమ్మా. అఖిల్ శ్యామ జాతకాలు క్షుణ్ణంగా పరిశీలించానమ్మా. బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ 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 ఏంటి నాన్నగారు? వాళ్ళ జాతకంలో ఏమైనా దోషముందా? శని వక్ర దృష్టితో చూడడం వల్ల వాళ్ళ జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయమ్మా. అవునా? ఇబ్బందులు ఏర్పడుతుంటాయా? వాటి గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదమ్మా. నిన్ను ఉద్యోగం నుంచి తీసేశారా? ఒక్క వారం రేటింగ్ తగ్గితే ఉద్యోగంలోంచి తీసేయడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. నాకు అర్థమైంది. అక్కడేదో కుట్ర జరుగుంటుందని నాకు అర్థమైంది. మన శ్యామ ఎదుగుదలని చూసి ఓర్వలేక ఎవరో అలా చేసుంటారని నాకు బాగా అర్థమైంది. కరెక్ట్ గా చెప్పావు వసంత. నువ్వు చెప్పింది 100% కరెక్ట్. ఎదుటి వాళ్ళ ఎదుగుదలని చూసి ఓర్వలేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈ సమాజంలో. అలాంటి వాళ్ళెవరో ఈ కుట్ర చేసుంటారు. ఎవరెన్ని కుట్రలు చేస్తే మనకెందుకండి? అనంతం అన్నయ్య గారు మనకి తెలుసు కదా. మీరొకసారి అన్నయ్య గారితో మాట్లాడండి. ఇప్పుడే మాట్లాడతాను. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయండి. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. బాధపడకు శ్యామా. డాడీ అంకుల్ తో మాట్లాడి నీ ఉద్యోగం నీకు వచ్చేలా చేస్తారు. నువ్వేం బాధపడకు. ఆ ఉద్యోగం పోయిందని కాదండి నా బాధ. రోజు చక్కగా పాడుకునే అవకాశం పోయిందే అని బాధపడుతున్నాను. అలా నువ్వేం బాధపడక్కర్లేదు శ్యామా. నేను అనంతంతో మాట్లాడి నీ ఉద్యోగం నీకొచ్చేలా చేస్తాను. అది కుదరకపోతే వేరే ఎఫ్ఎంలో అయినా నీకు ఉద్యోగం ఇప్పిస్తాను. అది కుదరకపోతే నీకోసం నేనే ఒక ఎఫ్ఎం స్టేషన్ పెడతాను. ఆ స్టేషన్ కి సంబంధించిన బాధ్యతంతా నీకే అప్పగిస్తాను. నీకిష్టమైన సంగీతాన్ని నువ్వు నిత్యం పాడుకుంటూ సంతోషంగా ఉండొచ్చు.
అమ్మా వైదేహి, తాతగారు వెళ్ళి మీ అత్తయ్య గారిని పిలుచుకురా. అలాగే తాతగారు. అదిగో అత్తయ్య గారు వచ్చేస్తున్నారు. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ. Happy, happy birthday, happy birthday, happy, happy birthday to you. 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 Happy birthday. అమ్మా శ్యామ, మీ అత్తగారికి కోయిల లాంటి నీ గొంతన్నా, తేనెలూరే నీ పాటన్నా చాలా చాలా ఇష్టం. ఈ బర్త్డేకి మీ అత్తగారికి ఎవరు ఎన్ని గిఫ్టులు ఇచ్చినా నీ పాటను నువ్వు గిఫ్ట్ గా ఇస్తే తను చాలా సంతోషిస్తుంది. మీ అత్తగారికి తొలి గిఫ్టులాగా మా అందరికీ వీరుల విందు కలిగించేలాగా చక్కని ఒక్క పాటని పాడమ్మా. అలాగే తాతయ్య గారు. అనుకున్న గిఫ్ట్ తర్వాత ఇద్దరు గాని ముందు నేను మన ఫ్యామిలీ అందరికి కలిపి ఒక గిఫ్ట్ ఇస్తాను. ఊహించని గిఫ్ట్ ఇస్తాను. ఫ్యామిలీ అందరికీ కలిపి గిఫ్ట్ ఇవ్వడం ఏంటమ్మా? ఇంట్లో జరిగే కుట్రలు కుతంత్రాలు ఇంటిల్లి పాదికి తెలియజేయటం ఫ్యామిలీకి గిఫ్టే కదా మావయ్య. మన ఇంట్లో కుట్రలు కుతంత్రాలా? అవునత్తయ్య, కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి. ఇంట్లో వాళ్ళకి కొత్త కొత్త ఆలోచనలు మొలకెత్తుతున్నాయి. ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్నారు. ఐశ్వర్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం మాట్లాడుతున్నా, పచ్చి నిజం మాట్లాడుతున్నా. 10 మంది ముందు తెలియాల్సిన పచ్చి నిజం మాట్లాడుతున్నాను. ఆనంద గజపతి వర్మ గారి కుటుంబం అంటే ఉమ్మడి కుటుంబం అని చెప్పి 10 మంది అనుకుంటున్నారు.
అలాంటి ఉమ్మడి కుటుంబంలో వేరు కుంపటి మొదలైంది అనే విషయం ఆ 10 మందికి తెలియాలి కదా. వేరు కుంపట? అవునత్తయ్య, వేరు కుంపటే. మీ బర్త్డే సందర్భంగా అఖిల్, శ్యామ మీకిస్తున్న బర్త్డే గిఫ్ట్ ఏంటో తెలుసా? వేరు కుంపటి.